హాయ్ వెల్కమ్ టు అవర్ స్వీట్ కిచెన్. ఈ రోజు నిమ్మకాయతో నిలవ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను. ఆరోగ్యం సరిగా లేనప్పుడు, నోటికి ఏది రుచించినప్పుడు నిమ్మకాయను నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్పెషల్లీ పెరగన్నంలోకి అయితే మరీ బాగుంటుంది. వీడియోను స్కిప్ చేయకుండా అబ్జర్వ్ చేయండి. అప్పుడే మీరు కూడా పర్ఫెక్ట్ గా నిమ్మకాయ పచ్చడిని పెట్టుకోగలుగుతారు. పచ్చడి ప్రిపరేషన్ కోసము 3 డజన్ల నిమ్మకాయలను తీసుకున్నాను. వీటిని వాష్ చేసుకున్న తర్వాత క్లాత్ తో తుడుచుకోవాలి. తుడిచిన నిమ్మకాయలను ఎండ ఉంటే ఎండలో హాఫ్ అన్ అవర్ పెట్టండి. లేదంటే ఫ్యాన్ గాలికి పెట్టి తడి ఎక్కడా లేకుండా చూసుకోవాలి. అప్పుడే నిల్వ ఉంటుంది. నిమ్మకాయలు బాగా ఆరిపోయాయి. వీటిని నిలువుగా కట్ చేసుకొని విత్తనాలను తీసివేసుకోవాలి. నేనైతే నిమ్మకాయను 4 పీసెస్ గా కట్ చేశాను. నేను తీసుకునే మీడియం సైజ్ గా ఉన్నాయి. నిమ్మకాయ సైజ్ మరీ పెద్దగా ఉన్నట్లయితే 8 పీసెస్ గా కట్ చేసుకోండి. 10 నిమ్మకాయల వరకు పక్కన ఉంచి మిగిలిన నిమ్మకాయలన్నింటినీ ఇదే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన ఉంచుకున్న నిమ్మకాయలను అడ్డంగా కట్ చేసుకొని జ్యూస్ ను తీసుకోవాలి. జ్యూస్ తీసుకున్న తర్వాత వీటిని నేనైతే పడేయటం లేదు. ఇందులో ఉండే పిచ్చలను తీసేసి వీటిని 2 పీసెస్ గా కట్ చేసుకొని పచ్చళ్ళలోకి యాడ్ చేస్తున్నాను. మీకు ఇలా నచ్చకపోతే స్కిప్ చేసేసుకోండి. కట్ చేసిన నిమ్మకాయ ముక్కలను మెజర్ చేసుకోవాలి. నాకు 5 కప్పుల ముక్కలు, 1 కప్పు జ్యూస్ తీసిన తర్వాత నిమ్మకాయ ముక్కలు మొత్తం 6 కప్పుల ముక్కలు అయితే అయినాయి. ఏ కప్పుతో అయితే నిమ్మకాయ ముక్కలను కొలుచుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు వరకు ఉప్పును వేసుకొని 2 స్పూన్ల పసుపును వేసుకోవాలి. పిండి పక్కన పెట్టుకున్న నిమ్మకాయ జ్యూస్ ను వేసి బాగా కలుపుకొని మూతను ఉంచుకొని 3 రోజుల పాటు అలాగే ఉంచేయాలి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. 3 రోజుల తర్వాత మూతను తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి 2 స్పూన్ల మెంతులు వేసి మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న మెంతుల్ని 1 కప్పులోనికి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోనికి వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాన్ లో 1 కప్పు ఆయిల్ ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటలాడిన తర్వాత 1 స్పూను ఇంగువను యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఇంగువ ప్లేస్ లో వెల్లుల్లిని వేసుకోండి. పోపును దించేసి చల్లారనివ్వాలి. పచ్చళ్ళలోనికి 1/4 కప్పు కారాన్ని వేస్తున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళు 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. 1 స్పూను మెంతి పిండి, చల్లారిన పోపును వేసుకొని కలుపుకొని స్టోర్ చేసుకోవాలి. అంతే అండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకేసారి కారము, పోపు వేసుకోకుండా కూడా పెట్టుకోవచ్చు. మెంతి పిండి మాత్రమే వేసుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడిని కాస్త తీసుకొని కారం వేసి పోపు వేసుకొని కూడా వాడుకోవచ్చు. ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.